నమస్తే. సో, లాస్ట్ వ్లాగ్‌లో నేను మీతో షేర్ చేశాను కదా! బెంగుళూరులో ఉన్నా అనేసి. సో, మీతోని కొన్ని వ్లాగ్స్ షేర్ చేస్తాను. మేమెక్కడికెళ్తున్నాము అనేది నేను చెప్పాను కదా! సో, మేమైతే వెళ్తున్నాము తమిళనాడు అనమాట. సో, అనుకోకుండా ఈ ట్రిప్ ప్లాన్ అయితే జరిగిందనమాట. సో, మేము బెంగుళూరు వచ్చాము మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి. ఆ తర్వాత బావ అన్నారనమాట ఎక్కడికైనా వెళ్దాము ట్రిప్‌కి అనేసి. సో, బావ అంటే టూర్ జాబ్ అనమాట. సో, తమిళనాడు ట్రావెల్ చేస్తుంటారు. అండ్ లేకపోతే గుజరాత్ లేకపోతే కోల్కతా ఇటు సైడ్ అంతా ట్రావెల్ చేస్తుంటారు. టూర్ జాబ్ కాబట్టి. సో, ఈసారి తమిళనాడు వెళ్తున్నాను. అందరం వెళ్దాము అని అన్నారు. సో, అనుకోకుండా ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. తమిళనాడు వెళ్తున్నాము అనంటే అన్ని రిలీజియస్ ప్లేసెస్‌కి వెళ్తాము. సో, ఫస్ట్ అరుణాచలం వెళ్తాము. అరుణాచలం తర్వాత అక్కడి నుండి మదురై, మీనాక్షి అవన్నీ చూస్తాము. ఆ తర్వాత రామేశ్వరం వెళ్తాము. ఆ తర్వాత ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ వెళ్తాము. ఇవన్నీ ట్రిప్ ప్లాన్ చేసుకున్నామనమాట. సో, రోడ్ ట్రిప్ అయితే బెస్ట్ కదా! అందుకనేసి ఇంకా బై రోడ్ వెళ్తున్నాము. సో, ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఎంత రష్‌గా ఉందో. సో, ఇవన్నీ గోట్ ఉంటాయి కదా! గోట్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. సో, దేనికి ఎంత రష్ ఉంటదా ఎర్లీ మార్నింగ్ అని చూస్తున్నా అనమాట. సో, మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఆఫ్టర్‌నూన్ కల్లా రీచ్ అయిపోతాము. ఎందుకంటే బెంగుళూరు అంటే చెన్నై వెళ్తుంటారు. సో, ఎక్కువ డిస్టెన్స్ కాదు. చెన్నై వెళ్ళం కాబట్టి తమిళనాడులో మనకి వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్తాము. ఏదైనా ఆఫ్టర్‌నూన్ కల్లా మనం రీచ్ అయిపోతాము. తమిళనాడు అయితే నేనెప్పుడూ వెళ్ళలేదనమాట. నేనే కాదు మా ఇంట్లో ఎవరు వెళ్ళలేదు బావని వదిలేసి. సో, అందుకే ఇది ఫస్ట్ టైమ్ అనమాట మేము తమిళనాడు వెళ్ళేది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కదా! సో, మేమైతే బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. సో, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే ఒక ప్లేస్‌లోని ఆగాము. అక్కడ చూసారా ఎంత రష్ ఉందో అసల నించోడానికి కూడా ప్లేస్ లేదు. సో, అక్కడ తినకూడదు అంటే తినడం అవ్వదు అక్కడ. అంత రష్ ఉంది. సో, అందుకనేసి ఇంక అక్కడి నుండి స్టార్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ వేరే ఎక్కడైనా రెస్టారెంట్‌కెళ్దాము అనేసి ఇంక స్టార్ట్ అయితే అయిపోయాము. సో, మా కుకి బేబీకైతే ఆకలేస్తుంది. చిన్న పిల్ల కదా! సో, కుర్కురే ఇవన్నీ అంటే మేము కొన్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నామనమాట చిప్స్ అవన్నీ. నార్మల్‌గా ఏమి ఇవ్వము. ఎందుకంటే అవన్నీ మంచిది కాదు కదా! ప్రిజర్వేటివ్స్. సో, కానీ ఇలాంటి ట్రిప్స్‌లోని చిన్న పిల్లలు కొంచెం బోర్ అవుతుంటుంటారు. మనమైతే బయట చూస్తాం, మాట్లాడుకుంటాము. ఏదో టైమ్ పాస్ అయిపోద్ది. కానీ చిన్న పిల్లలు కొంచెం బోర్ అవుతారు కదా! సో, అందుకని ఇలాంటివి కొన్ని స్నాక్స్ అయితే మేము క్యారీ చేసాము. సో, ఈ రెస్టారెంట్ కొంచెం ఖాళీగా ఉంది. సో, అందుకని ఇక్కడికొచ్చాము. ఈ రెస్టారెంట్‌లో ఏంటంటే
ఖాళీగా ఉంది. ప్లేస్ ఉంది. కూర్చున్నాము. కాకపోతే ఒకరు రాలేదనమాట ఆర్డర్ తీసుకోవడానికి. సో, అలా వెయిట్ చేస్తున్నాము. పోనీ మనమే వెళ్ళి మనము ఉంటది కదా! సెల్ఫ్ సర్వీస్. అదే పే చేసి సెల్ఫ్ సర్వీస్ చేసుకుందామా అంటే వాళ్ళంటున్నారు, "మీరెళ్ళండి కూర్చోండి. వస్తున్నాం" అంటున్నారు. 1 అవర్ అయినట్టుంది. ఇంకా ఎవరు రాలేదు. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు పాపం. చాలా సర్వీస్ చాలా డల్‌గా ఉంది అనమాట. సో, ఎంతసేపా ఒక టిఫిన్ ఇవ్వడానికి. సో, ఫైనల్లీ దోస అయితే వచ్చింది. దోస చూడండి ఎలా ఉందో. చిన్న పిల్లలేస్తారు కదా! అలా ఉంది చిన్నవి. దీనికి మేమెంత టైం కూర్చున్నాము. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. మా కుక్కి బేబీ అయితే పాపం బోర్ అయిపోతుంది. పడుకో అనంటే నిద్రపోవట్లేదు. లేస్తూనే ఉందనమాట. తమిళనాడు అయితే మనం వచ్చేసాము. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా! ఫుల్ గ్రీనరీ ఉంది. చాలా బావుంది. సో, స్ట్రెయిట్‌గా వెళ్తే చెన్నై వెళ్ళిపోతాము. కానీ మనం ఇప్పుడు చెన్నై వెళ్ళట్లేదు కాబట్టి మనము అరుణాచలం వెళ్తున్నాం కదా! తిరుమన్నవలై. సో, అక్కడికెళ్తున్నాము. నేమ్ కూడా నాకు రావట్లేదు చెప్పడానికి. అంత కష్టంగా ఉంది. అరుణాచలం అనే అంటుంటాం అందరము కదా! సో, యాక్చువల్లీ తిరువన్నమలై. సో, ఊరి పేరు అదే కదా! సో, ఇప్పుడైతే మనం ఆ ఊరికైతే వెళ్ళిపోతున్నాము. సో, ఇది నాది ఫస్ట్ టైమ్ అనమాట అరుణాచలం వెళ్ళడం. మా మమ్మీకి చాలా అంటే ఆశ ఉండాలనమాట వెళ్ళాలి అనేసి. ఎందుకంటే ఎప్పుడు ఎళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. సో, ఎప్పుడు విన్నాము కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో, మమ్మీ అన్నారు అరుణాచలం కూడా వెళ్దాం అనేసి. సో, అలాగా ఇవన్నీ ప్లేసెస్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. సో, ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గరే ఉన్నాం. ట్రాఫిక్ చూసారా ఫుల్ జామ్ అయిపోయింది. సో, మనము ఎంట్రన్స్ అటు సైడ్ అనమాట. మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంక లోపలికెళ్ళాలి. అరుణాచలం వచ్చి పార్క్ ఏంటి వచ్చామనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను వెళ్ళకూడదనమాట. సో, మా ట్రిప్ స్టార్ట్ అయిన టైంకే అంటే ఇంకా 4, 5 డేస్ ఉన్నది అనంటే నాది అంటే పీరియడ్స్ అనమాట. సో, నేను అనుకున్నాను అంటే అనుకున్నాము ట్రిప్ వెళ్తామా లేదా క్యాన్సిల్ చేద్దామా అనేసి. బట్ నా గురించి ఇదంతా ప్లాన్ అంతా మళ్ళీ ఇదే వేస్ట్ అయిపోద్ది కదా! బుకింగ్ అవన్నీ కూడా చేశాము. సో, అందుకనేసి ఇంకా వెళ్దాంలే అనేసి. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను టెంపుల్‌కి వెళ్ళకూడదనమాట. ఇంక రేపటి నుండి నేను వెళ్ళొచ్చు.
వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదనమాట. సో, ఈ ఒక్కరోజే కదా! సో, ఏం చేస్తాం అరుణాచలం వెళ్ళి మనకి ఉంటది కదా! డెస్టినీలోని దేవుడిని చూడడానికి లేదనమాట. సో, అందుకని నేనైతే కుక్కీ బేబీని బయట మేమిద్దరం తీసుకొని వచ్చేసాం అనమాట కుక్కీ బేబీని బయటికి. మమ్మీ, మా సిస్టర్ అయితే లోపలికెళ్ళారు టెంపుల్ లోపలికి. మా బావ ఏంటంటే పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాలి యాక్చువల్లీ. బట్ ఏం జరిగిందనంటే నేను దిగేటప్పుడు ఫోను, ఆ తర్వాత మనీ, ఇంకా వాటర్ బాటిల్ అసలేమి తీసుకోకుండా బయటకొచ్చేసాననమాట. అంటే ఇలాగ కారు దిగి ఇంకా అక్కడ ఒక షాప్ దగ్గర కూర్చున్నాను. సో, చాలా సేపు అయిపోయింది. మా బావ కూడా ఎంత టైం అయిన తర్వాత వచ్చారు. ఎంత రష్ ఉంది. సో, ఇంకా లోపలికి వెళ్ళడానికి ఉండాలి కానీ బట్ మాకు చూసిన తర్వాత ఇంకా మేమిద్దరమే అలా ఉన్నాం కదా! ఇంకా బావైతే అక్కడ వెళ్ళలేదనమాట టెంపుల్‌లోకి. రష్ కూడా చాలా ఉంది. వెళ్ళుంటే ఇప్పటికి రారు కూడా బయటికి. మా దగ్గర ఏమీ లేదు. సో, నాకు అంటే చాలా ఫులిష్ అంటే పని చేశాను. ఫోన్ అయినా తెచ్చుకోనా అట్‌లీస్ట్ నేను ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తాను కదా! వాటర్ బాటిల్ ఏమి తెచ్చుకోలేదు. చాలా ఫులిష్‌గా దిగిపోయాననమాట కుకీ బేబీని తీసుకొని. సో, అది బావ రావడం కూడా చాలా హెల్ప్ అయింది. సో, అలాగా టెంపుల్ దగ్గర కూర్చుంటే బోర్ అయిపోద్ది కదా! సో, పక్కనే పార్క్ ఉంటే అక్కడ తీసుకొచ్చేసాము. కాసేపు అలా టైము స్పెండ్ చేసేద్దాం అనేసి. సో, ఇక్కడ నేను చూస్తున్నాను చాలా ఫారినర్స్ ఉన్నారనమాట. సో, ఎందుకు అంత ఫారినర్స్ ఉన్నారు అనే పార్క్‌లో కూడా ఒక ఇద్దరు బేబీస్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అడిగితే వాళ్ళు చెప్పారు మేము బయట నుండి వచ్చాము అనేసి. ఇక్కడ ఇది చూసారు కదా! ఆశ్రమం ఉంది. సో, ఇక్కడ మేము కోర్స్ చేస్తున్నాము అనేసి 3, 4 మంత్స్ కోర్స్ అంట. కోర్స్ అంటే అదే మెడిటేషన్ రిలేటెడ్ అనమాట. సో, చాలా ఫారినర్స్ ఉన్నారు. చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు కదా! సో, మనం సింగిల్‌గా వస్తే అంటే మనకి చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు లేకపోతే గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా బావుంటుంది కదా! మేము అరుణాచలము రీచ్ అయ్యేసరికి 2:30 అవుతుంది ఆఫ్టర్‌నూను. సో, అప్పుడు మా సిస్టరు, మా మమ్మీ లోపలికెళ్లారు దర్శనం చేసుకోవడానికి. ఇంతవరకు బయటకి రాలేదు. ఈవినింగ్ అయిపోయింది. మేము ఎన్ని ప్లేసెస్ అంటే పార్క్‌కెళ్ళాము, చాలా సేపు ఆడాము. ఆ తర్వాత ఇంకా అలాగా కార్‌లో తిరిగామనమాట. కారు ఉంది కాబట్టి సరిపోయింది. సో, అలాగా అంటే పాపని అలా బోర్ అవ్వకుండా ఏడుస్తది కదా మళ్ళీ. అప్పటికి చాలా సార్లు అడిగింది మా అమ్మకి కావాలా అనేసి. బట్ ఏదో అలా చెప్పి అంటే మైండ్ డైవర్ట్ చేశామనమాట. ఇంత టైం అయింది. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు బయటికి రాలేదు. రష్ ఎంతుందో అని అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్డు దగ్గరే చూసారు కదా! ఎంత ట్రాఫిక్ ఉందో అక్కడే తెలుస్తుంది. ఫుల్ రష్ ఉంది. సో, ఈరోజు ఏదో స్పెషల్ పూజ కూడా ఉంది. ఆ తర్వాత ఏదో సమ్ ర్యాలీ కూడా అవుతుంది. అంటే పొలిటీషియన్స్‌ది. సో, లోపల కూడా స్పెషల్ పూజలు జరుగుతున్నాయని చెప్పారనమాట. పొలిటీషియన్స్ ఎవరో ఏదో చేసుకుంటున్నారు పూజలు. సో, ఇవన్నిట్లోని వాళ్ళిద్దరూ అక్కడ లోపల ఉండిపోయారు. మేము బయట ఉండిపోయాము. ఇంక లక్కీలీ బావ మాతో ఉండబట్టి నాకు ఏదో అలా తిరుగుతున్నాము. లేకపోతే నేను, మా పాప అయితే అలా ఉండేవాళ్ళం అనమాట. సో, అట్ లాస్ట్ వాళ్ళిద్దరూ వచ్చేసారు. సో, వచ్చిన తర్వాత మీరు చూసుంటారు మేము లంచ్ కూడా చేయలేదు. స్కిప్ చేసాము. సో, కుదరలేదనమాట. చేయబుద్ధి కాలేదు. నేను అన్నాను బావని తిందామనేసి. బట్ బావకి ఏమీ ఇష్టం అవ్వలేదు. నాకు అసలు ఇష్టం అవ్వలేదు. తినాలని లేదు. సో, డైరెక్ట్‌గా మేమైతే డిన్నర్ చేస్తున్నాము. సో, ఇప్పుడు టైం 8:30 అలా అవుతుంది. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. త్రిచి వెళ్తున్నామనమాట. తిరుచినపల్లి. సో, అక్కడ మేము ఈ నైట్ స్టే చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి మళ్ళీ మనము స్టార్ట్ అవుతాము వేరే టెంపుల్స్ చూడ్డానికనమాట. తిరుచినపల్లిలో ఏదైనా టెంపుల్స్ ఉంటే అవన్నీ కవర్ చేస్తాము. సో, ఇది మా ప్లాన్ అనమాట. 3 డేస్ రోడ్ ట్రిప్ అనమాట. సో, మా బావకు కూడా వర్క్ ఉంది. ఆఫీస్ వర్క్. సో, అవన్నీ చూసుకొని ఆ తర్వాత మిగతా టైంలోనే ట్రావెల్ చేసి దేవుడి దగ్గరికి వెళ్తామనమాట. సో, మేము వచ్చేసరికి అంటే స్టార్ట్ అయ్యేసరికి వర్షం అయితే లేదు. బట్ ఇప్పుడు చాలా పెద్ద వర్షం పడుతుంది. మా మమ్మీకి కొంచెం భయమేస్తుందనమాట. ఇలాంటి అడ్వెంచరస్ థింగ్స్ మమ్మీకి భయం వేస్తుంటది కదా పెద్దవాళ్ళకి. సో, డైలీ ఇలా మనం ఏది అంటే చెయ్యము. బట్ ఇలా అంటే టైంలోనే మరేం చేస్తాము. రోడ్ ట్రిప్ కూడా బావుంటుంది. ఇలాగా ఫన్‌గా ఉంటాది. అలాగే రిలీజియస్ ప్లేసెస్ కూడా మనం అవన్నీ చూడొచ్చు. సో, ఇప్పుడు టైము 1:30 అరౌండ్ అవుతుందనమాట. నైట్ మిడ్‌నైట్. సో, మేము వచ్చేసాము. హోటల్ పేరొచ్చేసి సంగం హోటల్స్ అనమాట. సో, బుకింగ్ ఇవన్నీ చేశాము. సో, యాక్చువల్లీ మా బావకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట రూమ్స్ అవన్నీ. జస్ట్ మనం బుక్ చేసుకోవడమే. ఎన్ని రూమ్స్ కావాలి అనేసి చెప్తే వాళ్ళే బుక్ చేస్తారు. సో, ఇవన్నీ ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది కాబట్టి ఇంక టెన్షన్ లేదు. జస్ట్ వచ్చి చెక్ ఇన్ అవ్వడమే.
సో, రూమ్ వచ్చేసి ఇలా ఉందనమాట. 2 వాష్‌రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత సిట్టింగ్ ఏరియా ఉంది. ఆ తర్వాత ఒక రూమ్ అనమాట. సో, ఇది స్వీట్ అంటారు కదా! సో రూమ్ అయితే చాలా చాలా బావుంది. బట్ మేము ఎంజాయ్ చేసే టైం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు 1:00 అవుతుంది. 1:30 ఇంకా ఫ్రెష్ అయ్యి నిద్రపోతాము. ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనము వేరే డెస్టినేషన్‌కయితే స్టార్ట్ అయిపోతాం కదా! సో, అందుకే రూమ్‌లో ఉండి ఆ ఎంజాయ్‌మెంట్ ఉండదు. బట్ రూమ్ ఈజ్ వెరీ నైస్. చాలా చాలా బావుంది. సో, ఇప్పుడైతే మా బావ వేరే రూమ్ తీసుకున్నారు కదా! సో, ఆ రూమ్‌కైతే వెళ్తున్నాము. ఒకసారి చూద్దాం ఆ రూమ్ కూడా ఎలా ఉందా అనేది. సో, ఈ రూమ్ వచ్చేసి ఇలా ఉందనమాట. దీనికి ఒక వాష్‌రూమ్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా అయితే లేదు. అండ్ ఇక్కడ మనకి అక్కడ ఎక్స్‌ట్రా బెడ్‌లాగా ఉంది కదా! కార్నర్‌లోని. సో, అలా ఉంది సోఫా. బావుంది. చాలా చాలా బావుంది ఇది కూడా. పాపం మా బావ కార్నర్‌లోనే నించుని పోయారు. ఎందుకంటే నేను ఇవన్నీ షూట్ చేస్తున్నాను కదా! సో, నేనైతే ఇప్పుడు రూమ్‌కొచ్చేసాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఇంక నిద్రపోవడమే. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా! చెప్పాను కదా! సో, రేపు మేము ఏ టెంపుల్స్‌కెళ్తున్నాము, ఎక్కడెక్కడికెళ్తున్నాము అన్నీ మీతోని డీటెయిల్డ్‌గా షేర్ చేస్తాను. ఆ తర్వాత కూడా మనకి మధురై మీనాక్షి టెంపుల్ ఎళ్తాము, రామేశ్వరం ఎళ్తాము, ఇషా ఫౌండేషన్ కోయంబత్తూర్ ఎళ్తాము. ఇవన్నీ కూడా మీతోని షేర్ చేస్తాను.